వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. ముఖ్యంగా ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి. ముఖ్యంగా హోమ్ లోన్, హోమ్ ప్లానింగ్ చేస్తున్న వారందరి కోసం కూడా చివరి వరకు చూడండి. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఒక కేస్ స్టడీ ఉంది. బేసిక్గా హైదరాబాద్లో కానీ ఒక టైర్ 1 సిటీస్లో ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అది ఫ్లాట్ అయి ఉండొచ్చు, ఇండివిజువల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల వరకు డౌన్ పేమెంట్ రెడీగా ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం కరెక్ట్ అంటారా, లేదంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? ఏ కేసులో మనం కాస్త బెనిఫిట్ పొందుతామంటారు? విరాట్ గారు, మనం మన ఐడ్రీమ్ ద్వారా గత కొంతకాలంగా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అంటే ప్రజలకి వెంటనే ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఇల్లు కొనుక్కుంటే ఏమి నష్టమైందని గత కొన్ని ఎపిసోడ్లో మనం చెప్పాం. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక 1 crore హైదరాబాద్లో ఇల్లు, మీ దగ్గర డౌన్ పేమెంట్ 20% అంటే అంతా 20 lakhs. ఓకే విరాట్ గారు, ఉంది, మీ దగ్గర ఉంది. సపోజ్ మీరంటే ఎవరంటే కేస్ స్టడీ. ఇప్పుడు మనం లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటాము? 80 lakhs. ఎజ్యూమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5 ఇస్తున్నాను, మారుతూ ఉంటుంది ఆర్బీఐ రేట్స్ ప్రకారం. 8.5 10 ఒక 15 years చెప్తున్నాను. 20 పెట్టుకోవచ్చు, 25 పెట్టుకోవచ్చు, కుర్రవాళ్ళు అయితే 30 కూడా పెట్టుకోవచ్చు. ఒక 45 years ఏజ్లో ఉన్న వ్యక్తి అయితే, మిడిల్ ఏజ్డ్ అయితే 15 years పెట్టుకుంటారు. ఇయర్స్ ఎక్కువ పెట్టుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. సో మనం 15 years tenure అనుకుంటే ఈఎంఐ 77,300. హైదరాబాద్లో ₹1,00,00,000 ఫ్లాట్ కొనుక్కోవాలంటే 20 లక్షలు డౌన్ పేమెంట్ అయితే 80 లక్షలు లోన్ తీసుకుంటే ఈఎంఐ 77,000 సుమారుగా పడుతుంది. ఇప్పుడు దీనికి చూడండి విరాట్ గారు, మనం ఏం చెప్తున్నామంటే, డౌన్ పేమెంట్ 20 lakhs, సుమారుగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 7 lakhs, స్టాంప్ డ్యూటీ 4 lakhs, అంటే ఒక 30 lakhs వరకు డౌన్ పేమెంట్, మిగతాది లోన్కి వెళ్తాం. మనం ఏం చెప్తున్నామంటే, ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే సొల్యూషన్స్ ఇద్దాం. ఈ ఎపిసోడ్లో ఏమిటంటే, ఇప్పుడే మీరు ఈ 30 lakhs పెట్టి డౌన్ పేమెంట్ చేసి ఇల్లు కొనే బదులు ఒక 7 years పోస్ట్ పోన్ చేసుకోండి. ఒక 7 years పోస్ట్ పోన్ చేసుకుని డిలే చేసుకోమని చెప్తున్నాం. డిలే చేసుకుంటే ఏమవుతుందంటే 7 yearsకి ఇప్పుడు సుమారుగా ఒక 20 lakhs రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక 30 lakhs. దీన్ని 7 yearsకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 12% రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకుంటే, నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గుడ్ అని నా వృత్తి ధర్మంగా నేను చెప్తున్నాను. మీరు ఎక్కడైనా 12% వచ్చే ఇన్స్ట్రుమెంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 7 years తర్వాత ఈ 30 lakhs ఏమవుతుంది? సుమారుగా 68 lakhs అవుతుంది 7 years తర్వాత. మీరు కట్టే ఈఎంఐ 77,000 ఉంది కదా, దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 12% వచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ₹1,00,00,000 అవుతుంది మీకు. అంటే మొత్తం 68 lakhs ప్లస్ ₹1,00,00,000 రెండు కలిపి 1,69 lakhs అవుతుంది. మీరు 7 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోవటం వల్ల మీరు కట్టే ఈఎంఐని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, మీరు కట్టే డౌన్ పేమెంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 1,70 lakhs మీకు ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అవుతుంది. 12%. ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మారుతూ ఉండొచ్చు. 12 పైన రావచ్చు, తక్కువ రావచ్చు, కొంచెం వేరియేషన్ రావచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ప్రాపర్టీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ఒక 5 to 6%. రియల్ ఎస్టేట్లో జనరల్గా 5% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ ₹1,00,00,000 ఏమవుతుంది? 7 years తర్వాత ₹1,00,00,000 ఫ్లాట్ 1,40,00,000 అవుతుంది. ఓకేనా విరాట్ గారు? తర్వాత మీకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ కలిపి ఒక 15 లక్షలు అవుతుంది. మొత్తం కలిపి మీకు ఎంత అవుతుందంటే 1,56 lakhs 7 years తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక 7 years మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ₹1,00,00,000 ఫ్లాట్ 1,56,00,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకే. మనం ఏం చేసాము, ఆ డౌన్ పేమెంట్ని, ఈఎంఐ కట్టే డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల 1,56,00,000 బదులు మీరు 1,70,00,000 మీరు అసెట్ బిల్డ్ చేశారు. 1,56,000 కట్టేసి ఇల్లు కొనుక్కోవడంతో పాటు ఎక్స్ట్రా మీకు సుమారుగా
14 లక్షలు మిగులుతుంది. ఎక్స్ట్రా మీకు 14 లక్షలు మిగులుతుంది. ఇక్కడ మనం ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, మీరు 7 సంవత్సరాల తర్వాత కొనకుండా ఇప్పుడే మీరు ఇల్లు కొంటే మీకు 7 సంవత్సరాల తర్వాత నెల నెల ఈఎంఐ కడితే మీ ప్రిన్సిపల్ తీరిన తర్వాత ఇంకా మీకు 54 లక్షల అప్పు ఉంటుంది. ఇప్పుడు 2025లోనే మీరు ఇల్లు కొన్నారు డౌన్ పేమెంట్ కట్టి. 7 ఇయర్స్ తర్వాత చూస్తే మీకు ఇంకా 54 లక్షలు ప్రిన్సిపల్, అంటే 80 లక్షల లోన్లో 26 ల్యాక్స్ తీరుతుంది, 54 లక్షలు ఇంకా ఉంటుంది. అదే మీరు 7 ఇయర్స్ తర్వాత పోస్ట్ పోన్ చేసి ఇల్లు కొంటే ఇల్లు మీరు మీ అసెట్తో కొనేసి పైగా 14 లక్షలు మీ చేతిలో డబ్బు ఉంటుంది. అర్థమైంది విరాట్ గారు? నేను ఏం చెప్తున్నానంటే ప్రజలకి, వెంటనే ఇప్పుడే ఇల్లు కొనే బదులు మీరు పోస్ట్ పోన్ చేసుకొని ఇల్లు కొంటే ఒక 12% రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రిన్సిపల్ 30 లక్షలు, ఇప్పుడు కట్టే ప్రిన్సిపల్ అమౌంట్ డౌన్ పేమెంట్ అమౌంట్ 30 వచ్చి 68 లక్షలు అవుతుంది 12%తో. మీరు నెల నెల కట్టే ఈఎంఐ ఈ రోజు నుంచే మీరు కొన్నారనుకొని కట్టుకుంటే మీకు ₹1,00,00,000 అవుతుంది. సుమారుగా 1,69,00,000 మీకు అసెట్ బిల్డ్ అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే 5% ఇన్ఫ్లేషన్తో కూడా మీకు అది అరౌండ్ 1,40,00,000 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇవన్నీ కలిపితే కూడా 1,56,00,000 అవుతుంది. అంటే మీ చేతులు ఇంకా 14 లక్షలు మిగులుతుంది. సో నేను ఏం రికమెండ్ చేస్తున్నా అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయ్యింగ్ మీ డౌన్ పేమెంట్ ఇప్పుడు వెంటనే ఇల్లు కొనే బదులు పోస్ట్ పోన్ చేసుకుని 7 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకుని తర్వాత కొంటే మీరు ఈఎంఐ లేకుండా 7 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తోనే మీరు ఈఎంఐ లేకుండా లైఫ్ లాంగ్ ఇల్లు వస్తుంది. పైగా 15 లక్షలు మీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ నుంచి మీ జీతంలో డబ్బుని మళ్ళీ మీరు అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి ప్లానింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు దీన్ని. ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నట్లయితే మీరు చాలా సేఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్ని చూస్తారు. ఒకరికి ఈఎంఐ కట్టడం అంటే, అప్పు కట్టడం అంటే దాని భావం కాబట్టి, దానికంటే కూడా ఒకేసారి మనం అమౌంట్ రెడీ చేసుకుని కట్టడం పూర్తి హక్కుని మీకు కల్పిస్తుంది. ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్తో పాటు ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ కూడా మీకు కలగజేస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత నాలెడ్జ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. అలాగే వచ్చే ఎపిసోడ్లో మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ కావాలనుకుంటున్నారో వాటిని కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే అలాంటి కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం తప్పకుండా. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.